సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 2-3-2024 శనివారం, తిథి బహుళ షష్ఠి ఉదయం 7:54 వరకు, తదుపరి సప్తమి, నక్షత్ర విశాఖ మధ్యాహ్నం 2:42 వరకు, తదుపరి అనురాధ, యోగం వ్యాఘాత సాయంత్రం 6:06 వరకు, కరణం వణిక్ ఉదయం 7:54 వరకు, వర్జం సాయంత్రం 6:54 నుండి 8:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:22 నుండి 7:57 వరకు, అమృతకాలం శేషం ఉదయం 6:57 వరకు ఉన్నది, మరలా తెల్లవారు 5 గంటల వరకు ఉన్నది, రాహుకాలం ఉదయం 9:22 నుండి 10:51 వరకు. ఈరోజు విశేషం శనివారం, శని నక్షత్రం మధ్యాహ్నం 2:42 తర్వాత ప్రారంభం అవుతుంది. కావున శనిగ్రహ ప్రతికూలతలు కలవారు ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో శనీశ్వర దర్శనం లేక శివాలయ దర్శనం చేసుకున్న విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం కలదు. మధ్యాహ్న సమయం నుండి వీరికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. అనుకున్న వ్యవహారాల విషయంలో ఆర్థిక లాభాలు కూడా ఉండగలవు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త అవసరం మరియు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసిన మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఉండగలవు. వాటి మూలకంగా ఖర్చులు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవి దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి భుజాలు, చేతులు, మెడకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో ఆందోళన ఉండగలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వెంకటేశ్వర స్వామిని అర్చించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును. తమ యొక్క మాట తీరు వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. శిరోవ్యాధులు బాధించగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. లావాదేవీల విషయాల్లో ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు అనేటువంటివి ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు లేని వారికి తగిన ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించుకుని జీవిత భాగస్వామ్య సహకారం వల్ల
పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. కాళ్ళు కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బందులు పెట్టగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయ తులసి మాలను సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.